గుంటూరు 23వ డివిజన్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని స్థానిక టీడీపీ నాయకులు లాం నవమి అన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి మురుగునీరు పారే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. కాలువల నుంచి తొలగించిన చెత్తా చెదరం రోడ్లపైన పడవేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీంతో దుర్వాసన వెదజల్లుతూ దోమల స్వైర విహారం చేస్తున్నాయని జీఎంసీ సిబ్బంది సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఖాళీగా ఉందని డస్ట్ మొత్తం తెచ్చేస్తున్నారు. ఇప్పుడు 10 రోజులు అవుతుంది సరిగ్గా తీయలేదు. వాళ్ళిద్దరు తీసి అట్లా పక్కన పడేశారు. అయినా కూడా పట్టించుకున్న నాదుడే లేదు. ఇది మొత్తం ఉంటారు. ఇక్కడ గత 3-4 నెలల నుంచి శానిటేషన్ చాలా ప్రాబ్లంగా ఉంది. కాలువలు తీయటం కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ కల్తీ అవుతుంది, పైపు లైన్ కానీ అంతా ఇబ్బందిగా ఉంది. ఒక నెల మొత్తం కూడా నేను మనీ ఇచ్చి నాకు వచ్చిన దాంట్లోనే నేను కొంచెం వేరే వర్కర్లను పెట్టి కాలువలు తీపించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత కొత్త కమిషనర్ గారు, కొత్త కలెక్టర్ గారు వీళ్ళు వచ్చారు. వాళ్ళ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాము. ఆయన కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు. ఇక్కడ ఈ 23వ డివిజన్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉన్నాయి. కోర్టు, కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ ఉన్నాయి. నగరపాలక సంస్థ కూడా దగ్గరగా మా వార్డుకు దగ్గరలోనే ఉంది. ఇంత హడావుడిగా ఉన్న ఏరియాలో ఈ ఏరియాని పట్టించుకునే నాదుడే లేదు. పొలి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు మా కష్టాలు తప్పలేదు. మళ్ళీ ఇప్పుడన్నా మా కోరికలు నెరవేరుతాయంటే ఇప్పుడు కూడా లేదు. మేము రోగాల బారిన పడి ఇప్పుడు చాలామంది ఈ వార్డులో, ఈ బూత్లో వాళ్ళు హాస్పిటల్ పాలై ఉన్నారు. ఈ కాలువలు పూడికలు కానీ తీస్తే 10 రోజులు పడుతుంది. మేము కొత్తగా ఒక ఇన్స్పెక్టరు, ఒక మేస్త్రి గారు అని వచ్చారు శానిటేషన్ గురించి. ఒక సచివాలయం సిబ్బంది మేడం ఉన్నారు, ప్రసన్న మేడం. వాళ్ళ పరిధిలో వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ సిబ్బంది లేరు. 2 మహిళలను పెడుతున్నారు. వాళ్ళు బూత్ ఈ బజార్లన్నీ చేయాలంటే కష్టంగా ఉంటుంది. దయచేసి సిబ్బందిని కూడా పెంచండి. వాళ్ళకి పెడితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దోమలు వీటి వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ప్రబలటం వల్ల ఆ వ్యాధి నిరోధక శక్తి ఎదుర్కొనేది ఒంట్లో ఉండదు. పనులు చేసుకొని వస్తారు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు. దయచేసి ఇవన్నీ పట్టించుకుంటే బాగుంటుందని ఉద్దేశం. ఇంకొకటి ముఖ్యమైన విషయం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి మేము గతంలో 2 months క్రితం డ్రగ్స్ గురించి మేము ఒక అవగాహన సదస్సు పెట్టాము. నగరంపాలెం సిఐ గారిని, ఎస్ఐలను పిలిపించి ఆ సమయంలో కూడా అందరూ విన్నారు బాగానే. మళ్ళీ కొత్తగా బ్యాచులర్స్ రావటం, మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకోవటం, మంచిగా చదువుకునే పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు. సంసారాల మధ్యలో, నివాసాల మధ్యలో, కుటుంబాల మధ్యలో ఇలాంటివి జరగటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి దీని మీద కూడా ఎస్పీ గారు చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను.